నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అక్షరం ఒక ఆయుధం, చదువు ఒక విప్లవం. నిన్నటి వరకు 10వ తరగతి ఫలితాలంటే కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల హోరు, రంగురంగుల ప్రకటనల జోరు. కానీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు పాఠశాలల ఆధిపత్యానికి చెక్ పెడుతూ పేదింటి బిడ్డలు చదివే సర్కారీ బడి సగర్వంగా తలెత్తుకుంది. నిన్న విడుదలైన ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రతిభపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సత్యమేవ జయతే. అవును, అంకిత భావానికి, కష్టానికి మారుపేరుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలలు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తమ జయకేతనాన్ని ఎగరవేశాయి. కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదు, 600 మార్కులకు గాను 596, 595 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని మేము ఎవరికీ తక్కువ కాదని చాటి చెప్పాయి. మార్పు అనేది రాత్రికి రాత్రే రాదు, దానికి నిరంతర కృషి, పక్కా ప్రణాళిక అవసరం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు ఊపిరిపోసుకున్నాయి. కేవలం భవనాలు బాగు చేయడం మాత్రమే కాదు, బోధనా పద్ధతుల్లో మార్పు, ఉపాధ్యాయులకు తగిన ప్రోత్సాహం, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఈ విజయానికి తొలి పునాది వేసిందని స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయాలను ప్రభుత్వం సగర్వంగా ప్రపంచానికి చాటి చెబుతుంది. అంటే ఇంతకంటే ఏం కావాలి? నేటి రోజుల్లో ఎల్కేజీ అడ్మిషన్ కావాలంటే లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. అంటే పేదింటి బిడ్డ సరస్వతి పుత్రులు కావాలంటే లక్షలు పెట్టే పరిస్థితులు లేవు. వీటన్నిటికీ చెక్ పెడుతూ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన సంస్కరణలు. దాని ఫలితమే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఫలితాలు మట్టిలో మాణిక్యాలు కాదు, అంతకంటే వజ్ర వైడూర్యాలని చెప్పేలా ఉత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రులే కాదు సర్కారును నిలబెట్టారు. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. కార్పొరేట్ పాఠశాలలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థుల ఫోటోలతో స్టేట్ టాపర్స్ అంటూ పత్రికలు, టీవీలలో ప్రకటనలు రావడం చూసాం, విన్నాం. కానీ ఈసారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధించిన ఉత్తమ మార్కులతో పాటు ఫోటోలతో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రకటనలు చూసాం. తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ప్రకటనలలో మన ప్రభుత్వ బడి పిల్లల ఫోటోలు కనిపిస్తుంటే అది కేవలం ఒక ప్రకటన కాదు, ప్రభుత్వ విద్యపై సామాన్యుడికి కలిగిన నమ్మకం. కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రకటనలు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే, ప్రభుత్వ బడిలో నాణ్యమైన చదువు అందుతుందనే ధైర్యాన్ని సర్కారు తల్లిదండ్రుల్లో నింపిందని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ అంకెలను చూడండి. ఇవి కేవలం మార్కులు కావు, విద్యార్థుల కలలు. దుల్ల చిన్నారి జెడ్పీ హై స్కూల్ 600కి 596 మార్కులు సాధించింది. సిరిగినీడి రిషిత లక్ష్మీ నిహారిక సమంత కుర్రు జెడ్పీ హై స్కూల్ నుంచి 596 మార్కులు సాధించింది. బవిరెడ్డి దివ్య తేజశ్రీ కొల్లూరు గర్ల్స్ హై స్కూల్ నుంచి 596 మార్కులు సాధించింది. తనకంటి సాయిశ్రీ నెరవాడ ఎంజేపీఏబి బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హై స్కూల్ నుంచి 596 మార్కులు సాధించారు. ఇలా 13 విద్యార్థుల పేర్లు, ఫోటోలతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది సర్కార్. పల్లెటూరి జెడ్పీ హై స్కూళ్ల నుండి మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ల వరకు ప్రతి చోట అత్యుత్తమ ప్రతిభ, ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులే. ఈ పేర్లు చదువుతుంటే ఒక్కటి స్పష్టమవుతుంది, ప్రతిభకు పేదరికం అడ్డు కాదు. సరైన ప్రోత్సాహం అందితే ప్రభుత్వ బడి పిల్లలు ఆకాశమే హద్దుగా రాణిస్తారని ఈ ఫలితాలు నిరూపించాయి. ప్రభుత్వ బడి అంటే ఇప్పుడు కేవలం పాఠాలు చెప్పే ఆవరణ కాదు, అది ఒక సంపూర్ణ వికాస కేంద్రం అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. అమ్మలా శిక్షణ, నాన్నలా రక్షణ, స్నేహపూర్వక బోధన, ఇదే నేటి ఏపీ సర్కార్ బడి నినాదంగా మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్తేనే ర్యాంకులు వస్తాయనే అపోహను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులు పటాపంచలు చేశాయి. కార్పొరేట్ విద్య ఒత్తిడి లేని చదువు, ఉపాధ్యాయుల ఆప్యాయత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి? అందుకే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచాయి. తల్లిదండ్రులారా గమనించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు లక్షలాది రూపాయలు దారపోయాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వ బడులు ఇప్పుడు అధునాతన సౌకర్యాలతో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఫలితాలే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి. విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ నూతన మార్పులు రేపటి తరాన్ని గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు. ఈ అద్భుత విజయాన్ని నమోదు చేసిన విద్యార్థులకు, వెన్నెముకగా నిలిచిన విద్యాశాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.